హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది విజయవాడ ట్రిప్ డే 1 బ్లాగ్ అనమాట. మేమైతే ఎర్లీ మార్నింగ్ 4కి లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాము. 7 వరకు స్టార్ట్ అవ్వడానికి వరంగల్కి. ఈసారి మా ప్లాన్ వచ్చేసి టెంపుల్ విజిటింగ్ అనమాట. 2 డేస్ అనమాట. నెక్స్ట్ డే ఈవినింగ్ మళ్ళీ మాకు రిటర్న్ ట్రైన్ ఉంది. ఓన్లీ టెంపుల్స్ ప్లాన్ చేసుకున్నాము. ఈరోజు వచ్చేసి మేమైతే అమ్మవారి టెంపుల్ని విజిట్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ డే వెంకటేశ్వర స్వామి టెంపుల్ విజిటింగ్ అనమాట. మేమైతే ఆన్ ద వేలో టిఫిన్ అంతా కంప్లీట్ చేసామన్నమాట. మా విజయవాడ ట్రైన్ వచ్చేసి 10:30కి. టిఫిన్ అంతా కంప్లీట్ చేసేసుకొని మేము వరంగల్కి స్టార్ట్ అయిపోయాము. మేము రీచ్ అయ్యేసరికి 10 అయిందనమాట స్టేషన్కి. మా ట్రైన్ వచ్చేసి గుంటూరు ఇంటర్సిటీ అనమాట. మేము ఫ్రీగా బుక్ చేసుకున్నాము టికెట్స్. అండ్ మా ట్రైన్ వచ్చేసి కొంచెం డిలే అయింది, ఒక 20 మినిట్స్ దాకా. సో ఇంకా చాలాసేపు వెయిట్ చేసాము. ఇంకా ఫైనల్లీ మేమైతే 11కి క్యాచ్ చేసామన్నమాట ట్రైన్ అయితే. మేమైతే 2 డేస్ బ్యాకే హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాము, లోకల్లో ఉన్న అలంకార్ హోటల్. విజయవాడ స్టేషన్ రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 2:30 అయింది. మేమైతే ర్యాపిడో బుక్ చేసేసుకొని హోటల్ రూమ్కి వెళ్తున్నాము. 2:45 వరకు హోటల్ రూమ్ చెక్ ఇన్ అయ్యాము మేము. అండ్ ఇది వచ్చేసి మా హోటల్ రూమ్ అనమాట. అలంకార్ హోటల్లో లోకల్లో ఉంది. ఇది వచ్చేసి మా రూమ్. సింగిల్ బెడ్రూమ్ బుక్ చేసుకున్నాము మేము. మేమైతే హోటల్లో లంచ్ అంతా కంప్లీట్ చేసేసి టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. ఇంకా నేనైతే నా ఫేస్ని నీట్గా క్లీన్ చేసేసుకొని రెడీ అయిపోతున్నాము టెంపుల్ విజిటింగ్కి. నేనైతే శారీ డ్రాప్ చేసేసుకొని సింపుల్గా మేకప్ అండ్ హెయిర్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము. 6:30 అయిందనమాట మేము టెంపుల్కి స్టార్ట్ అవ్వడానికి. మేము అమ్మవారి టెంపుల్ రీచ్ అయ్యి దర్శనం అంతా కంప్లీట్ చేసుకునేసరికి నైట్ 10 అయింది. లాస్ట్ బస్ 10:30కి. మేము దానికోసం చాలాసేపు వెయిట్ చేసాము. రూమ్కి రీచ్ అయ్యాక మేకప్ అంతా రిమూవ్ చేసి ఫేస్ అంతా క్లెన్స్ చేసేసుకొని డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని పడుకున్నాం అన్నమాట.